వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా కథని బట్టి పెద్ద హీరో చిన్న హీరోని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ హీరోకి మధ్యలోనే పోటాపోటీ అనేది మాట్లాడే ఆ రెమ్యునరేషన్ దగ్గరే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే దాన్ని ట్రెండ్ సెట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకెళ్తూ ఆ రికార్డు క్రియేట్ చేస్తున్నారట కొంతమంది హీరోలు. ఆ హీరోలు ఎవరు? ఆ రికార్డ్ని బ్రేక్ చేసే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ టాప్ హీరో ఎవరు? మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం సినిమా కలెక్షన్లు బట్టి హీరో రేంజ్ పెరుగుతూ ఉంటే ఫస్ట్ స్టెప్లోనే అంటే రెమ్యూనరేషన్ కథ ఓకే అయిన తర్వాత మన హీరో ఈజ్ ఆల్వేస్ ఈజ్ ద బెస్ట్ ఆ పొజిషన్కి ఫస్ట్లోనే వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు అది కూడా రికార్డ్ బ్రేక్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పుకోవాలి కొంతమంది హీరోలు. ఎవరైతే ఆ లిస్ట్లో లేకపోతే ఆ రేస్లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ టాప్ హీరోస్ ఎవరు? యాక్చువల్గా నేను అంటే ఒక 20 ఏళ్ళ కిందట 2000 ఆ టైం అంటే 25 years బ్యాక్ టామ్ క్రూయిజ్ అని ఒక బాలీవుడ్ హీరో అసలు ఒక సినిమాకు 100 కోట్లు అంటారా అనుకుని మాట్లాడము. ఆఫ్ కోర్స్ మన కరెన్సీ ప్రకారం వాళ్ళ డాలర్లో అంత వాల్యూ అయ్యి ఉండొచ్చు. బహుశా అప్పటికి మన కరెన్సీ అప్పుడు 50 రూపాయలు ఎంతో ఉండొచ్చు డాలర్, నాకు తెలిసి 40 రూపాయలు. సో ఈ నేపథ్యంలో అంత వాల్యుబుల్గా ఉన్న కరెన్సీకి ఇప్పుడు మన వాళ్ళు 100 కోట్లకి నిజంగా అలాగే రీచ్ అయిన మొట్టమొదటి ఇండియన్ స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. అంటే మరి మనకు వాస్తవం తెలియదు, మనం ఇలా గట్టిగా మాట్లాడుకుంటే పాపం ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి జరుగుతాయేమో. బట్ బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ముందే ఒక బెస్ట్ పర్సన్, చొక్కల చంద్రుడా, అంతే, ఒక ఈగో లేదు. అంత మొదటి నుంచి రాజుల ఫ్యామిలీ అయినా కూడా ఇది ఆ యారగెంట్ అవి ఏవి ఉండవు, చాలా సింపుల్గా ఉంటాడు. మరొక రెబల్ స్టార్, ఒక మాజీ కేంద్ర మంత్రికి స్వయాన తమ్ముడు కొడుకు, ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కూడా చాలా ఇదిగా ఉంటాడు. అదొక ప్లస్. దాంతో బాహుబలితో స్టార్ అయిపోయాడు. 100 కోట్లు తీసుకున్నారంట. సరే, అది అలా ఉంటే పుష్ప సినిమాకి బన్నీ గారికి 300 కోట్లు ఇచ్చారంట అని ఒక టాకు. అబ్బా, బన్నీకి 300 కోట్ల అంటే 2 సినిమాలు, పుష్ప 1, పుష్ప 2 లేదా పుష్ప 2 ఒక్కటికి 3 ఏళ్ళ పాటు దానికే పనిచేశారు. కాబట్టి సంవత్సరానికి ఒక సినిమా చేసి 100 కోట్లు తీసుకున్నా కాబట్టి 300 కాకుండా 250 కోట్ల వరకు వచ్చాయట. ఎందుకంటే ఆ సినిమా బిజినెస్ కూడా 1000 కోట్ల వరకు చేసింది, రౌండ్ ఫిగర్ అనుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఏంటంటే వారణాసి సినిమాకి మహేష్ బాబు 200 కోట్లు తీసుకుంటున్నారు అని. ఎందుకంటే 25 మధ్యలో నుంచి ఆయన రాజమౌళి గారు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మధ్యలో ఏదో ఒక యాడో లేదంటే అంబానీ గారు అబ్బాయి పెళ్లికో ఒకసారి కనిపించారు ఆయన మహేష్, మరి తర్వాత కనపడలేదు. మొన్న ఆ ట్రైలర్ లాంచి కనిపించారు. సో మరి ఆయన స్టార్డమ్ తగ్గట్టుగా అంత ఉండొచ్చు. ఆయన 200 కోట్లు. అది ఇప్పుడు బన్నీకి ఎక్కువ అందరికన్నా తీసుకుంటున్నారు. పుష్ప కంటే 3 ఏళ్ళకి కలిపి కాబట్టి 250 అంటే సంవత్సరానికి ఒక 80 కోట్లు ఎంత పడింది. సో ఇప్పుడు మళ్ళీ బన్నీ ఎందుకు అని అంటే కొత్త టాక్ ఏంటంటే, అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఉంది ఎట్లా అంటే కొంచెం నేము ఫేమ్ ఉన్న దర్శకులకి ఆల్మోస్ట్ ఆల్ బడ్జెట్లో ఉండే ఒక 10% 20% 20 అనుకుంటా రెమ్యునరేషన్ మార్కెట్ వాల్యూ ముందే డిసైడ్ చేస్తారు ఉంటారు దర్శకుడు. కొన్ని సినిమాలు కొన్ని ప్రాజెక్టుల వరకు, అన్నీ కాదు ఇక్కడ. ఓకే. సో నాకు తెలిసిన మిత్రుడు కూడా ఒకటి ఇలాగే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 CR బడ్జెట్ ఉన్న చిన్న సినిమా తీస్తే అందులో ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు ఒక 35 to 40 lakhs వరకు ఇచ్చారంట. అంటే ఒక 20% అటు 10% పోనీ. సో అట్లాగా ఇచ్చిన తర్వాత 20 అంత వచ్చినట్టుంది, అంత పర్సెంటేజ్ లెక్క మనకు ఐడియా లేదు సరిగ్గా. సో అట్లాగా పెద్ద ప్రాజెక్టులకు వెళ్ళేసరికి దర్శకులకు ఆ రేంజ్ ఉంటుంది. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఒక ఫ్యామిలీ ప్యాక్గా మాట్లాడుకుంటారు. ఆయన జనరల్గా ఆయన దర్శకుడు, వాళ్ళ శ్రీమతి గారు కాస్ట్యూమ్ డిజైనరు అండ్ ప్రొడక్షన్ కంట్రోలు, శ్రీవల్లి గారు వదిన గారు ఆమె ప్రొడక్షన్ హెడ్, తర్వాత వాళ్ళ అబ్బాయి లైన్ ప్రొడ్యూసరు, ఇంకొక కజిన్ అంటే సౌండ్ ఇంజనీరు కళ్యాణ్ మాలిక్ ఎవరైనా, తర్వాత కీరవాణి గారు ది గ్రేట్ మ్యూజిషియన్, ప్రొడక్షన్ హౌస్ అంతా ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా పక్కాగా ఒక ఎంత శాలరీ సినిమాకి పెంచుకుంటూ వెళ్ళడం, వాళ్ళతోనే పనిచేస్తూ ఉంటారు. సో ఇట్లా ఒక టీం వర్క్గా ఆయన ఎంత ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. జస్ట్ హీరో వచ్చి వెళ్ళిపోతే చాలు, వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఏదైతే పుష్పతో ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని తన వైపు దృష్టి మరల్చుకున్న బన్నీ ఇప్పుడు నెక్స్ట్ అట్లీ సినిమాతో వస్తున్నారు. 27 ఏదో 6 అనుకుంటా ఇద్దరిది. అట్లీది 6, ఈయనది
ఏప్రిల్ 27కి మన వారణాసి. అది కాదు, అట్లీ అండ్ బన్నీ అట్లా. సో ఆ కాంబినేషన్ లో అది ఇప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ అంటే గతంలో కూడా రోబో లాంటి పెద్ద పెద్ద, అంటే శంకర్ గారితో భారీ పిక్చర్లు, రజనీకాంత్ గారితో పెద్ద పెద్ద పిక్చర్లు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1000 కోట్ల ఎక్స్పెండిచర్ తో తీస్తున్నారు. సో అట్లీ గారి సినిమా బన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1000 కోట్ల బడ్జెట్ అంటది. కళానిధి మారన్ ఏదో ప్రొడ్యూసర్, ఆయన ఎంపీ కూడా. సో అట్లాంటి దానికి ఇప్పుడు బన్నీ గారు ఏంటంటే దాంట్లో పర్సంటేజ్ ఒక 27 to 30% సినిమా ఓవరాల్ బడ్జెట్లో దానికి ఎంత ఇవ్వాలని ఫిక్స్ చేసుకున్నారు. మేబీ పుష్ప బ్లాక్ బాస్టర్ తర్వాత వచ్చిన నిర్ణయం అయి ఉండొచ్చు, ఇమేజ్ పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే మార్కెట్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ, ఎందుకంటే కమల్ హాసన్ గారు చెప్పినట్టుగా ఏ స్టార్ హీరోకైనా స్టార్ డైరెక్టర్కైనా తన యొక్క బిజినెస్ కార్డ్ ఆర్ విజిటింగ్ కార్డ్ ఏంటంటే తన ప్రీవియస్ హిట్ బట్టి నెక్స్ట్ రెమ్యునరేషన్. హిట్ లేదనుకోండి, ఇప్పుడు వరుసగా అన్ని ఫ్లాపులు వస్తున్నాయి. ఎవరు, నితిన్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, రవితేజ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక స్టేబుల్గా వెళ్ళిపోతున్నారు లక్కీగా. కాబట్టి మొన్న ఎవరు అనాలిసిస్ కూడా చెప్పారు, గడిచిన ఇన్ని సినిమాలకి ఎంత లాస్ వచ్చింది, 80 కోట్లు ఎంతో అయిపోయింది ఓవరాల్గా అందరు ప్రొడ్యూసర్లు కలిపారు. సో ఇక్కడ ఏంటంటే పుష్ప, బన్నీ, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ మినిమం గ్యారంటీ హీరోలు. సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ అయితే ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. అది ఇద్దరు ఓటీటీలో కానీ మ్యూజిక్ రైట్స్ ఇవన్నీ కూడా. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఓకే వీడి మీద మనం పెట్టచ్చు. ఎందుకంటే బన్నీ ఆల్రెడీ సౌత్లో ఎస్టాబ్లిష్ అయిపోయాడు, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఎస్పెషలీ కర్ణాటక, మలయాళం. ఇంకా తమిళనాడులో అంత లేదని అనుకోవాలి, కానీ మలయాళం అయితే ఇంకా పిచ్చి. ఈవెన్ మోహన్ లాల్ లాంటి క్రేజ్కి వెళ్ళిపోయాడు ఆయన బన్నీ గారికి. సేమ్ అక్కడ డబ్ చేసేస్తున్నారు, టైటిల్స్ వేరే ఉంటాయి, అంత ఇమేజ్ ఉంది ఆయనకి. సో నార్త్లో కూడా పుష్ప 2 ఆడియో లాంచ్కో లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ క్రౌడ్ చూసి షాక్, అబ్బా బన్నీకి ఎంత ఇమేజ్ వచ్చేసిందా, ఎంత క్రేజ్ వచ్చిందా అని అవాక్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. మొత్తానికి ఆయనకు వచ్చే జనరల్గా పిఏలు, మేనేజర్లు వాళ్ళు ఉంటారు కదా, బడ్జెట్లో 27 to 30, అంటే 25 to 30 మధ్యలో పర్సంటేజ్ కావాలి. అంటే ఎంత బడ్జెట్ పెట్టుకో, 100 కోట్లు తీస్తావా, 27 నుంచి 30 కోట్లు ఆయనవి. 1000 కోట్లు తీస్తావా, 270 కోట్ల నుంచి 300 కోట్లు ఆయనవి. ఓకే, సినిమా మార్కెట్ కూడా సన్ నెట్వర్క్ అంటే చాలా పెద్ద నెట్వర్క్, వాళ్ళకున్న ఛానల్స్ ఇదే పెద్ద బిజినెస్. సో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసినా కూడా మినిమం అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న ఓన్లీ తెలుగు కొంతవరకు రిలీజ్ చేస్తేనే మన శంకర్ వరప్రసాద్ సినిమాకి 300 కోట్లు దాటేసింది కదా. సో మరి ఓవరాల్గా రిలీజ్ చేసి ఇది చేస్తే భయంకరంగా ఆ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. మేబీ ఆ కాన్ఫిడెన్స్తోనే వీళ్ళకి కూడా వీళ్ళు ఎంచుకునే కథ కూడా చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తారు. ఇంత ఇమేజ్ ఉంది, డ్యామేజ్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా. అంటే ఇమేజ్ రావడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా, అది ఆర్ట్ అండ్ మోర్ ఓవర్ నా దృష్టిలో అదృష్టం కూడా కలిసి రావాలి. బొమ్మ ఆడటమే కదా, ఆడుతుంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడమే హీరోకి పెద్ద సవాల్ అంటారా? అది హీరో బేస్డ్ అయ్యి వస్తున్నారు కదా థియేటర్కి. తర్వాత కథలో ఎంత దమ్మున్నా ఫస్ట్ వచ్చేది మాత్రం హీరో ఫేస్ చూసే. అట్లా అయిపోయింది ఇండస్ట్రీ. దర్శకులు కొంతమంది ఉన్నారు, మన రాజమౌళి గారు కానీ, కొరటాల శివ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఆ దర్శకులు ఎక్కువ కదా, ఆ దర్శకులు కూడా ఇలాంటి హీరోలతోనే తీస్తున్నారుగా, ముక్కు పొక్క తెలియని వాళ్ళు తీయట్లేదుగా. దర్శకుడు ఫేస్ చూసి వెళ్దామన్నారు. ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ప్రస్తుతం మహేష్ బాబు గారు, అంతే కదా. ఇప్పుడు కొట్టాల శివ గారు రేపు బాలయ్య గారితో అనుకుంటున్నారంట. సో ఖచ్చితంగా మరి బాలయ్య గారు అంటేనే ఒక ఇమేజ్, జై బాలయ్య. మరి కొట్టాల శివ గారు అంటే మళ్ళీ ఒక మిర్చి, ఒక శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అవి చూస్తే అంటే ఆ సోషల్ ఎలిమెంట్ మింగిల్తో ఒక స్టోరీ చెప్తారు ఆయన, మంచి నరేషన్. సో అది దర్శకుడు ఓకే, బట్ ఫస్ట్ థియేటర్ రప్పించేది మాత్రం ఖచ్చితంగా కథానాయకుడు, హీరోని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.